మరోసారి ఇరాన్పై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఫోటో పెట్టి మరీ ట్రంప్ హెచ్చరిక జారీ చేశారు. ఇక మీదట మంచోడిగా ఉండరు అంటూ ట్రంప్ పోస్ట్ పెట్టాడు. మిషన్ గన్ పట్టుకొని జేమ్స్ బాండ్ టైప్లో వార్నింగ్ ఇచ్చారు. కార్యక్రమానికి సంబంధించి దౌత్యపరమైన పరిష్కారం రావాలన్నారు ట్రంప్, లేకుంటే కఠిన వైఖరి తీసుకుంటామంటూ హెచ్చరించారు. ఇరాన్ తెలివిగా వ్యవహరిస్తే మంచిదంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. గన్తో ఉన్న ఫోటోను ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. మరోవైపు అమెరికా ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. సై అంటూ యుఎస్ ఇరాన్ వార్నింగ్ ఇస్తుంది. మరోసారి ఇరాన్కు మాస్ వార్నింగ్ ఇచ్చారు ట్రంప్. ఈ నేపథ్యంలో తాజా పోస్ట్ సంచలనం రేపుతోంది. ఇక నో మోర్ మిస్టర్ నైస్ గాయ్ అంటూ ఆయన మెషిన్ గన్ పట్టుకొని ఉన్నటువంటి పోస్ట్ ఇప్పుడు సంచలనంగా మారుతోంది. ఇకపై మంచివాడిలా ఉండను అంటూ గన్ స్లోగన్స్తో ట్రంప్ పోస్ట్ పెట్టడం ఇరాన్కు తీవ్ర హెచ్చరిక చేసినట్లుగా కనిపిస్తోంది. ఇరాన్కు ట్రంప్ ఘాట్ హెచ్చరిక చేశారు. ఇకపై మిస్టర్ నైస్ గైగా ఉండనంటూ వెల్లడించారు. ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన పోస్ట్ మనకు కనబడుతోంది. డొనాల్డ్ ట్రంప్ మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ అణు కార్యక్రమానికి సంబంధించి దౌత్య మార్గంలో త్వరితగతిన పరిష్కారం లభించకుంటే అమెరికా కఠిన వైఖరి తీసుకుంటుందంటూ స్పష్టం చేశారు. ఈ మేరకు సొంత సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్లో ట్రంప్ ఒక పోస్ట్ పెట్టారు. ట్రంప్ అసాల్ట్ రైఫిల్ను పట్టుకున్న సీన్తో పాటు నో మోర్ మిస్టర్ నైస్ గాయ్, ఇకపై మంచివాడిలా ఉండను అనే నినాదం కలిగిన ఫోటోను తన పోస్ట్కు జతపరిచాడు. ఒక్కసారి ఆ ఫోటో చూడొచ్చు. హాలీవుడ్ సినిమాలో జేమ్స్ బాండ్ మాదిరిగా ట్రంప్ ఫోజ్ ఇచ్చాడు. అసాల్ట్ రైఫిల్ గన్ పట్టుకొని నో మోర్ మిస్టర్ నైస్ గాయ్, ఇకపై మంచివాడిలా ఉండను అనే నినాదంతో ఆ ఫోటోను తన పోస్టుకు జతపరిచాడు. ఇరాన్ అమెరికా చర్చల ప్రక్రియలో వేగం లోపించడంపై ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇరాన్ కలిసికట్టుగా నిర్ణయాలను తీసుకోలేకపోతుందంటూ మండిపడ్డారు. అమెరికాతో ఒప్పందాన్ని ఖరారు చేసే సమర్థత ఇరాన్ పాలకుల్లో లేదంటూ విమర్శించారు. అణు నిరాయుధీకరణ ఒప్పందంపై ఎలా సంతకం చేయాలో కూడా ఇరాన్ పాలకులకు తెలియదంటూ ట్రంప్ ఎగతాళి చేశారు. ఇరాన్ను పాలిస్తున్న వాళ్ళు త్వరగా బుద్ధి తెచ్చుకుంటే మంచిదంటూ ట్రంప్ ఇదో పలికారు. మనం చూడొచ్చు. ఇరాన్ కెనాట్ గెట్ దేర్ యాక్ట్ టుగెదర్, దే డోంట్ నో హౌ టు సైన్ ఏ నాన్ న్యూక్లియర్ డీల్, దే బెటర్ గెట్ స్మార్ట్ సూన్, ప్రెసిడెంట్ డీజేటీ, నో మోర్ మిస్టర్ నైస్ గాయ్ అంటూ ఆయన చేసిన ఆ పోస్ట్, దానికి ఒక అసాల్ట్ రైఫిల్ గన్తో ఆయన ఇచ్చిన పోజు, జేమ్స్ బాండ్ మాదిరి ఆ సీన్, అదంతా కూడా ఒక్కసారిగా ట్రంప్ ఇక అస్సలు మంచివాడిగా ఉండను, మీ అంతు చూస్తానన్న సంగతి ఏంటో మీకు తెలియదంటూ ఆయన పోస్ట్ పెట్టినట్టుగా మనకు అర్థమవుతుంది. మరోవైపు ఇక ఇప్పటికే హర్మూజ్ జలసంధికి సంబంధించి ఇరాన్ 3 కండిషన్లు పెట్టినట్టుగా మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే. యుద్ధాన్ని పూర్తిగా ముగించాలి, అలాగే ఇక ఆ ప్రాంతంలో ముఖ్యంగా ప్రధానంగా పశ్చిమాసియాలో యుద్ధాన్ని ముగించడంతో పాటు ఇరాన్ ఓడరేవులపై అమెరికా విధించిన దిగ్బంధనాన్ని ఎత్తివేయాలి. తర్వాత ఇరాన్ అణు కార్యక్రమంపై చర్చలను దౌత్య ప్రక్రియలో తదుపరి దశకు వాయిదా వేయాలి. ఇలాంటి 3 కండిషన్లు పెట్టి యుద్ధం ముగించమంటూ ఇరాన్ వైపు నుంచి ప్రస్తుతం కొన్ని ప్రతిపాదనలు అయితే వచ్చాయి. కానీ ఈ పరిణామాలు, ఇరాన్ ప్రతిపాదనపై ట్రంప్ ఇచ్చిన రియాక్షన్ ఇప్పుడు మనం చూడొచ్చు. ఒక్కసారిగా ట్రంప్ పోస్టు, ఆ పోజు వెనకాల అన్ని బ్లాస్టింగ్ జరుగుతున్నాయి. పూర్తిగా ఆ ప్రాంతం అంతా ఒక యుద్ధరంగంలో, రణరంగంలో ఒక రైఫిల్ పట్టుకున్న జేమ్స్ బాండ్ మాదిరిగా ట్రంప్ ఇచ్చిన పోజు ఇప్పుడు మనకు సంచలనంగా కనిపిస్తోంది. సో ఖచ్చితంగా ఇది ఇరాన్కు గట్టి హెచ్చరికలాగానే మనకు కనిపిస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. సో మొత్తం మీద ప్రస్తుతానికైతే భారీగా హెచ్చరికలు జారీ చేసినట్టుగా కనిపిస్తోంది. మరోవైపు ఇరాన్ ఆర్థిక మూలాలపై అమెరికా దెబ్బ కొట్టింది. 35 సంస్థలపై ఆంక్షలు విధించినట్టుగా తెలుస్తోంది. ఇరాన్ సైనిక ఉగ్రవాద కార్యకలాపాలకు అందుతున్న నిధులను అడ్డుకోవడానికి అమెరికా ట్రెజరీ విభాగం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. ఇరాన్ అంతర్జాతీయ ఆంక్షల నుంచి తప్పించుకోవడానికి రహస్యంగా ఒక ఆర్థిక వ్యవస్థను నడుపుతోంది. దీన్నే షాడో బ్యాంకింగ్ అంటున్నారు. విదేశాల్లో నకిలీ కంపెనీలు షెల్ అకౌంట్ సృష్టించి వాటి ద్వారా ఇరాన్ తన నిధులను మళ్లిస్తోంది. ఈ నెట్వర్క్ ద్వారా వచ్చే డబ్బును బాలిస్టిక్ క్షిపణి తయారీకి, ఐఆర్జీసీ కార్యకలాపాలకు వాడుతున్నట్లుగా అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ వెల్లడించారు.
సో ఈ నేపథ్యంలో అమెరికా తాజా ఆంక్షల జాబితాలో ఇరాన్కు చెందిన దిగ్గజ బ్యాంకులు అంతర్జాతీయ సంస్థలు కూడా ఉన్నాయి. క్షిపణి కార్యక్రమాలకు నిధులు ఇస్తున్నందుకు ఈ బ్యాంకు అనుబంధ సంస్థలపై ఆంక్షలు పడ్డాయి. ఇది నేరుగా ఇరాన్ సూపర్ లీడర్ నియంత్రణలో పనిచేస్తుందని తెలుస్తోంది. బ్రిటన్కు చెందిన ఈ సంస్థ 2024లో కేవలం చమురు లావాదేవీల కోసమే సుమారు $70 మిలియన్ బదిలీ చేసినట్టుగా గుర్తించారు. మరోవైపు హర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలకు అమెరికా ఒక సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. నౌకలు ప్రయాణించేందుకు ఇరాన్ లేదా ఐఆర్జీసీకి చెందిన ఎలాంటి టోల్స్ చెల్లించినా ఆ నౌకాయాన సంస్థలపై కూడా అమెరికా ఆంక్షలు విధించింది. ఆంక్షలకు గురైన సంస్థల ఆస్తులు అమెరికాలో ఉంటే వాటిని వెంటనే ఫ్రీజ్ చేస్తామంటూ కూడా చెప్తున్నారు. అంటే సీజ్ చేస్తారు. 2025 ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు అమెరికా దాదాపు 1000 మంది వ్యక్తులు సంస్థలను బ్లాక్ లిస్టులో పెట్టింది. ఈ చర్యల వల్ల ఇరాన్తో వ్యాపారం చేసే ఇతర దేశాల బ్యాంకులు కూడా అమెరికా ఆర్థిక వ్యవస్థ నుంచి బహిష్కరణకు గురయ్యే ప్రమాదం కనిపిస్తుంది. సో మొత్తం మీద అటు ఆర్థిక ఆంక్షలు, మరోవైపు ఇటు ట్రంప్ బెదిరింపులు వెరసి ఇప్పుడు ఇరాన్కు ఇబ్బందికర పరిణామాలు తలెత్తే అవకాశం అయితే ప్రస్తుతం కనబడతా ఉంది. సో మొత్తం మీద మరోవైపు ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే అమెరికాకు ఇరాన్ సైన్యం మరొక అల్టిమేటం కూడా జారీ చేసింది. యుద్ధం ముగియలేదంటూ ఇరానే రివర్స్లో వార్నింగ్ ఇస్తోంది. ఇరాన్ సైన్యానికి చెందిన కీలక ప్రతినిధి అమీర్ అక్రమినియా ఐఆర్జీసీ అధికారులు చేసిన తాజా వ్యాఖ్యలు మళ్ళీ మిడిల్ ఈస్ట్లో ప్రకంపనలు రేపుతున్నాయి. కాల్పుల విరమణ ఉన్నా యుద్ధం కొనసాగుతుంది. అమెరికాతో కుదిరిన ఒప్పందాలు కేవలం కాగితాలకే పరిమితమని, సైనిక దృక్కోణంలో తాము ఇప్పటికీ యుద్ధస్థితిలోనే ఉన్నామంటూ ఇరాన్ స్పష్టం చేస్తుంటే యుద్ధం కోసం ఎంత తహతహలాడుతున్నారో ఇరువైపులా మనకు చెప్పకనే చెప్తున్నారు. తమ లక్ష్యాలను, సైనిక సామగ్రి ప్రణాళికలను నిరంతరం సమీకరిస్తున్నామంటూ అక్రమినియా చెప్తున్నారు. అమెరికా కదలికలను ప్రతి క్షణం గమనిస్తామంటూ విరోధ దేశాలు తమ భూభాగంపై అడుగుపెట్టే ధైర్యం చేయలేమంటూ ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో మొత్తం మీద ఇక్కడ ప్రపంచ చమురు వాణిజ్యానికి గుండెకాయ వంటి హర్ముజ్ తమ పూర్తి నియంత్రణలో ఉందని ఇరాన్ చెప్తోంది. ఈ జలసంధి పశ్చిమ భాగాన్ని ఐఆర్జీసీ, తూర్పు భాగాన్ని సాధారణ సైన్యం పర్యవేక్షిస్తున్నాయి. ఈ ప్రాంతంలో ఇరాన్ అనుమతి లేనిది అగ్రరాజ్య నౌకల ప్రయాణం ప్రమాదకరమని పరోక్షంగా హెచ్చరిస్తున్నారు. సో ఐఆర్జీసీ నావికాదళం అమెరికాకు అత్యంత కఠినమైన వార్నింగ్ అయితే ఇస్తోంది. ఒకవేళ అమెరికా మళ్ళీ సైనిక చర్యకు దిగితే పశ్చిమాసియా సముద్రాల్లో ఉన్న అమెరికా భారీ యుద్ధ నౌకలను సజీవ దహనం చేస్తామంటూ హెచ్చరిస్తోంది. ఇరాన్ మద్దతున్న వివిధ సాయుధ గ్రూపులు అమెరికా స్థావరాలపై ఏకకాలంలో దాడులు చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇటీవల అమెరికాకు చెందిన ఒక విమానం ఇరాన్ గగనతలంలోకి వచ్చే ప్రయత్నం చేస్తే ఇరాన్ దళాలు వెంటనే స్పందించడం వల్ల ఆ ఆపరేషన్ విఫలమైందంటూ అక్రమణీయ చెప్తున్నారు. సో దేశంపై ప్రజలకు నమ్మకమే తమకు బలమంటూ విజయం ఖచ్చితంగా ఇరాన్దేనంటూ అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో రకంగా ఓవైపు అమెరికా, మరోవైపు ఇరాన్ ఎవరికి వారు హెచ్చరికలు జారీ చేస్తూ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తున్నారు. అయితే ఇక్కడ ఓవరాల్గా ప్రపంచ ఇంధన భద్రతలో హర్ముజ్ జలసంధి అత్యంత కీలకమైంది. సో పర్షియన్ గల్ఫ్, ఒమన్ గల్ఫ్ మధ్య ఉన్న ఈ సముద్ర మార్గం ద్వారానే చమురు వినియోగంలో సుమారు 20% ప్రపంచంలో రవాణా అవుతుంది. ప్రస్తుతం ఇరాన్ అనుసరిస్తున్న వ్యూహాలు ఈ మార్గాన్ని అయితే అనిశ్చితిలోకి నెట్టేసిన పరిస్థితి మనకు కనబడుతోంది. సో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో మరి కొంతమంది విశ్లేషకులు, గోల్డ్మ్యాన్ సాక్స్ విశ్లేషకుడు జారెడ్ కోయన్ ఈ పరిస్థితిని స్లోపీ పీస్ అంటున్నారు. అంటే ఇక్కడ పెద్ద ఎత్తున యుద్ధం జరగదు, కానీ ప్రశాంతత కూడా ఉండదు. ఇరాన్ తన చిన్న వేగవంతమైన బోట్ల ద్వారా వాణిజ్య నౌకలు భయపెట్టడం, అదుపులోకి తీసుకోవడం వంటి చేస్తూ ఉంటుంది. కానీ ఇది ఒక రకమైన నెమ్మదైన యుద్ధం. దీనివల్ల రవాణా ఖర్చులు, ఇన్సూరెన్స్ ప్రీమియంలు పెరిగి చమురు ధరలపై ప్రభావం పడుతుంది. కాబట్టి సముద్రంపై జరుగుతున్న ఈ పోరాటాన్ని మెరైన్ ట్రెంచ్ వార్షిప్గా అభివర్ణించారు. సో ఆ రకంగా యుద్ధాల్లో కందకాలు తవ్వి ఎలాగైతే ఒకరిపై ఒకరు ఆధిపత్యం ప్రదర్శిస్తారో, ఇక్కడ ఇరాన్, అమెరికా సముద్ర మార్గాల్ని ఆయుధంగా వాడుకుంటూ ప్రస్తుతాన్ని ఈ హర్ముజ్పై ఎవరికి వారికి పెత్తనాలు చెలాయించడం చూస్తున్నారంటూ విశ్లేషకులు అయితే ప్రస్తుతం చెప్తున్న పరిస్థితి. దీన్ని మెరైన్ ట్రెండ్ వార్ఫేర్గా వాళ్ళంతా కూడా పేర్కొంటున్న పరిస్థితి కనబడుతుంది. సో ఆ రకంగా మెరైన్ ట్రెంచ్ వార్ఫేర్గా దీన్ని పిలుస్తున్నారు. సో మొత్తం మీద అటు ఇరాన్, ఇటు అమెరికా సై అంటే సై అంటూ ఎవరికి వారు గొప్పలు చెప్పుకుంటున్నారు. వీళ్ళంతా కూడా హర్మూజ్ని వేదికగా వాడుకుంటూ ఒకరిపై ఒకరు కారాలు మిరియాలు నూరుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఇక శాంతి చర్చల మాట ఎక్కడిది? ఇంకా ఇరువైపుల నుంచి చూడండి, అదిగో ట్రంప్ అక్కడ తుపాకీ పట్టుకొని నిలబడ్డాడు, జేమ్స్ బాండ్ లాగా. ఇరాన్ వైపు నుంచేమో
మీరు హర్మూజ్ను వదలకపోతే మీ సంగతి చూస్తామంటే ఇరాన్ అంటుంది. ఇంకా యుద్ధం అయిపోలేదు, ఇంకా ఇరాన్ ఇంకా తీవ్రంగా మాట్లాడుతుంది. యుద్ధమే శాంతి చర్చలు జరిగిన యుద్ధం మూసినట్టు కాదు, ఇంకా మేము రెడీగా ఉన్నామంటూ వాళ్ళు రెచ్చగొట్టే ధోరణిలో వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే సై అన్నట్టుగా ఉంది పరిస్థితి. సో మీరు మంచిగా చెప్పి టైం ఇస్తే మీరు దారికి రావట్లేదు, ఇక నేను మంచివాడిలా ఉండను, నో మోర్ మిస్టర్ నైస్ గాయ్ అంటూ ట్రంప్ చూడండి ఆ ఫోజ్ ఎట్లా ఉందో, సూటు బూటుతో అద్దాలు పెట్టుకొని జేమ్స్ బాండ్ అద్దాలు, అసాల్ట్ రైఫిల్ గన్తో వెనకాలంతా కూడా ఆ యుద్ధ రణరంగంలో నిలబడినటువంటి ట్రంప్ ఫోజ్ అది ఎలా ఉందో. సో నో మోర్ మిస్టర్ నైస్ గాయ్ అంటే ఇక్కడ నుంచి నేను నైస్ గా ఇలా ఉండను, ఇంకా మీ సంగతి చూస్తాను, టైం ఇస్తున్నాను, అన్నీ ఇస్తున్నాను, అయినా మీరు దారికి రావట్లేదు, దారికి వస్తారా చస్తారా అన్నట్టుగా ఉంది ట్రంప్ వైఖరి. వాళ్ళు అంటున్నారు బాబు ఇంకా నువ్వేదో అనుకుంటున్నావు కానీ యుద్ధం అయిపోలేదు, మేము రెడీగానే ఉన్నాం, నువ్వు రా చూసుకుందామని వాళ్ళు అంటున్నారు. ఇది పరిస్థితి. సో మొత్తం మీద ఈ హర్మూజ్ను వాడుకుంటూ ఇటు వాళ్ళు ఇటు వీళ్ళు ఈ వ్యవస్థనంతా కూడా ఒక రకమైనటువంటి పరిస్థితిలోకి నెట్టివేయబడ్డారు. ఇక్కడ మిగతా చమురు కొరతతో మిగతా దేశాలన్నీ ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇక్కడ ప్రధానంగా ఉన్న ఎజెండా ఏంటంటే యురేనియాన్ని అప్పగించమంటూ అమెరికా కోరుతుంది, ఇజ్రాయెల్ కూడా అదే కోరుతుంది. కానీ ఇరాన్ ఎక్కడ ససేమిరా అంటుంది. సో అక్కడే చిక్కుముడి కొనసాగుతుంది. సో దీంతో ప్రస్తుతం చర్చల ప్రక్రియ అటకెక్కింది. సో మరి ఏం జరగబోతుందని చూడాల్సింది. మరి ఇప్పుడు ట్రంప్ ఇచ్చిన పోజ్ చూస్తుంటే ఖచ్చితంగా మళ్ళీ ఇంకా మీకు దబిడి అన్నట్టుగా ఆయన పోజ్ మనకు అర్థమవుతుంది. సో రకంగా ఇప్పుడు అంటే ఈ సంధికాలంలో జరుగుతుందంతా ఎవరికి వాళ్ళు మళ్ళీ ఈ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు తప్ప ఎవ్వరు చిత్తశుద్ధితో యుద్ధం ముగింపుకు చర్చలకు ఆలోచించట్లేదు అనేది వాస్తవం. మీరేమనుకుంటున్నారు ఒకసారి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.